దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఉదయం ప్రార్థనలు అటెండ్ అవుతున్నారండి? చాలామందికి ఒక అలవాటు ఏంటంటే అవసరం, కష్టం వస్తే ప్రార్థన చేయడం. తప్పది. కష్టం వస్తే ప్రార్థన చేయడం కాదు, ఎప్పుడు దేవునితో మాట్లాడాలి. చూడండి, ఎవరైనా మన ఇంటికి అవసరానికి వచ్చి ఎప్పుడు పలకరించిన వాళ్ళు పలకరిస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే పనుంది కాబట్టి గుర్తొచ్చామంటారు కదా. దేవుణ్ణి అలా ఎప్పుడు మనం చేయొద్దు. మన జీవిత కాలం అంతా ఆయనకి కృతజ్ఞలమై ఉన్నా, ఎంత ప్రేమించినా స్తుతించినా ఆ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. మనం ఆయనని వెతకకపోయినా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన కదా. మన ప్రేమ మారిన ఆయన, నేను ఒక పాట రాశా, నీ మారిపోయిన నువ్వు మారలేదు, నా ప్రేమ మారిన నీ ప్రేమ మారదు. ఎందుకు? అది ఏం బంధమో. దేవుడు నిజంగా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు అంటే ఆయనకు పిచ్చి. అందుకే మీ అందరూ ప్రభుతో గడపాలని ఆయన ప్రయాసం మా ద్వారా మీ దగ్గరకు వస్తుంది. మేమేదో చేయట్లేదు, మా వంతు మేము శారీరకంగా ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ఆయన కృప. కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలు, రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ జీవితాన్ని యేసుకివ్వండి. ఈరోజు ఒక మాట చదువుతున్నాను, విందాం. నేను చదువుతున్నాను మరి యోహాను సువార్త 16:23 రెండో మాట. తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య ఆయన శిక్షతో ఏం అడిగినా నా పేరట తండ్రిని మీరు ఏది అడిగినా మీకు అనుగ్రహిస్తే నిశ్చయముగా. అబ్బా, ఎంత మంచివాడు. యేసయ్య నామములు అడిగేది ఖచ్చితంగా, అంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అన్ని నా జీవితానికి విడుదల. యేసయ్య పేరట నువ్వు అడిగేది నిశ్చయముగా నీకు అనుగ్రహించబడుతుందట. నువ్వు అడిగినది నిశ్చయంగా నీకు అనుగ్రహింపబడును. నువ్వు ఏది అడుగుతున్నావో సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా ఆయన పేరట అడుగు. ప్రభువైన యేసు పేరట తండ్రితో మాట్లాడు. దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుణ్ణి అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈరోజు అంటున్నాను, నువ్వు అడిగినది నిశ్చయముగా నీకు అనుగ్రహించేదని వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవునితో కనెక్ట్ అవ్వండి. ఉదయం సాయంత్రం లైవ్ చూడండి. మీ జీవితాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విని వారి రక్షణ విషయం అడుగుతున్నాం. రక్షించండి. పాపులకు రక్షణ, రోగులకి స్వస్థత, శాపంలో ఉన్న వారికి ఆశీర్వాదం. అదే నీ సిలువలో ఉన్న త్యాగమయ్యా. అది ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి. రెండవదిగా ప్రభా, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, ఉద్యోగులు, కుటుంబ పోరాటాలు, ఇంట్లో గొడవలు, కొట్లాటలు, గర్భిణీ లేని స్థితి, ప్రతి దానికి మీరు జవాబు ఇవ్వండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఇతర గొడవల నుంచి విడిపించండి. మనశ్శాంతి దయచేయండి. భూ సంబంధమైన తగాదాలు, భూమి అమ్మటం, కొనటం, ఇల్లు విషయంలో, ప్రాపర్టీ మ్యాటర్స్, మా డబ్బు తీసుకున్న వాళ్ళకి నిద్ర పట్టకుండా మా డబ్బు తెచ్చిచ్చే విధంగా అట్టి కార్యం చేయండి. ఐదుగో ప్రభా, దూరదేశంలో ఎందరో ఆయా దేశాలను మా ప్రియులను రక్షించి క్షేమము, భద్రత, రక్షణ, అద్భుతమైనటువంటి విడుదల వారికి దయచేయండి. నెక్స్ట్ ప్రభా, ఎవరెవరు నా తండ్రి వీసాల కొరకు కానీ మరి ఇతర దేశాలకు వెళ్ళాలని కానీ అక్కడి నుంచి కానీ వారు అడుగుతున్నారు, నీ నామములు అడిగింది ఇస్తారన్న అద్భుతం చేయి. మా భారతదేశాన్ని క్షేమము, రక్షణ, భద్రత, సంరక్షణ మా దేశంలో ఉన్న ప్రజలకి, నాయకులకి మీరు దయచేయండి. ఎన్నో గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, మతకక్షలు, రక్తపాతాలు, మారణహోం ఇందు నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను. దైవజనురాలు, సంఘాలు, మందిరాలు, పిల్లల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. సేవకులు ఎవరికైతే ఏ నష్టం జరిగిందో వారి నష్టాన్ని పూడ్చగలిగే దేవుడు నీవే. కాబట్టి ఆదరణ దయచేసి వారికి సహాయం చేయి ప్రభా. దైవజనులు వారి కుటుంబాల చుట్టూ కంచె, మందిరాల చుట్టూ కంచె, పరిచర్య చుట్టూ కంచె, ఉజ్జీవం లేవాలి. జాషువా జనరేషన్ అపోస్తులు సేవ ఇస్తారు, బృందాలు, దెబోరా సైన్యం లేవాలి. లేపు నాయన. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని దీవిస్తున్నాం, బర్త్డే బిడ్డల్ని దీవిస్తున్నాం. వారి జీవితాలు దీవించబడాలి. ఈరోజు కల్వరి పరిచర్యలు మేము అడిగేది పొందునట్లుగా మీరు అద్భుతం చేసి మా అందరిపై కృప, క్షేమము మా అందరి జీవితాల్లో కలుగజేసి తోడై ఉండమని ప్రతి కుటుంబానికి శుభములు, దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, కల్వరి బైబిల్ కాలేజ్ 1 year ఎంతమంది యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు రండి, వచ్చి పాలు పొందండి. బెల్లంపల్లి వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్, ప్రేట్ అవర్ నెంబర్కైనా 1 year కాలేజీలో మీరందరూ తర్ఫీదు పొందుటం, మంచి సమర్పణ, ప్రార్థన, ఆత్మీయత, అభిషేకం, విరగొట్టబడి అపోస్తలిక్ మినిస్ట్రీ దేవుడు మీకు దాచిపెట్టాడు. కాబట్టి 1 year ఇది అద్భుతమైన పరిచర్య. ఈ నెల స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీ అందరూ కూడా అడ్మిషన్స్ తీసుకోండి.
దేవుని దీవెనలు పొందండి. బెల్లంపల్లికి వచ్చేవారు ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో మీటింగ్ వచ్చి పాలు పొంది, మరి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యొక్క 6, 7, 8 3 దినాలు ఉజ్జీవ సభలు, 6, 7, 8 3 రోజులు ఉజ్జీవ సభలండి బెల్లంపల్లిలో. కుటుంబాలుగా రండి, మంచిగా ఐక్య ప్రార్థన, ఐక్యతో ఆరాధన, ఐక్యతగా దేవుని వాక్యం విని మనం దీవించబడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్.